ఈరోజే పరమ పవిత్రమైనటువంటి క్షీరాబ్ది ద్వాదశి. ఈరోజు సాయంత్రం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తులసిని పూజించాలి. ఈ ఒక్కరోజు తులసిని పూజిస్తే సంవత్సరం మొత్తం తులసిని పూజ చేసిన ఫలితం వస్తుంది. కార్తీక మాసం శుక్లపక్షంలో వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు. కార్తీక మాసంలో వచ్చే క్షీరాబ్ది ద్వాదశి చాలా పవిత్రమైన రోజు. కార్తీక మాసంలో పూజలు చేసేవాళ్ళు ద్వాదశి రోజున ఖచ్చితంగా ఇంట్లో తులసి నారాయణుల పూజ చేసుకోవాలి. కార్తీక మాసం నెల రోజులు పూజ చేయలేని వారు ఈ పవిత్రమైన ద్వాదశి రోజున విష్ణుమూర్తిని మరియు లక్ష్మీదేవిని పూజించాలి. ఎందుకంటే ఈ పవిత్రమైన ద్వాదశి నాడు తులసి విష్ణుమూర్తుల వివాహం జరిగింది. సంపద దేవత అయిన శ్రీ మహాలక్ష్మిని శ్రీ మహావిష్ణువు వివాహం చేసుకున్న రోజుని క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు. కాబట్టి ఈ రోజున చేసే పూజలకు లక్ష్మీ నారాయణుల అనుగ్రహంతో మీ కుటుంబానికి విపరీతమైన ధనయోగం సిద్ధిస్తుంది. ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవిని ఎలా పూజించాలి, సాయంత్రం తులసి దామోదర పూజ ఎలా చేయాలి, పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. నవంబర్ 13వ తేదీన బుధవారం నాడు ఉదయం ఇంట్లో పూజ చేసి సాయంత్రం 6 గంటల సమయంలో తులసి దామోదరుల పూజ చేయాలి. ఈ ద్వాదశి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేయాలి. ద్వాదశి రోజున తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే జాతక దోషాలు తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటాన్ని, విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామి పటాన్ని పూలతో నిండుగా అలంకరించుకోవాలి. ఎరుపు రంగు పూలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పూలు. అలాగే పసుపు రంగు పూలు అంటే విష్ణుమూర్తికి ఇష్టమైనవి. కాబట్టి ఈ ద్వాదశి నాడు లక్ష్మీదేవి పటానికి గులాబీ పూలు, అలాగే వెంకటేశ్వర స్వామి వారికి పటానికి పసుపు చామంతులు లేదా గులాబీలు సమర్పిస్తే మీ ఇంటిపై లక్ష్మీనారాయణ కటాక్షం సిద్ధిస్తుంది. ద్వాదశి రోజున దీపారాధన చేసేవాళ్ళు పిండి ప్రమిదలో దీపారాధన చేస్తే చాలా మంచిది. అలాగే ఆవు నెయ్యి దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుంది. తులసి మొక్కలు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ద్వాదశి రోజున కొన్ని తులసి దళాలు తెచ్చుకొని మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టుకోండి. ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు ఇలా చేస్తే మీ కష్టాలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి. లక్ష్మీ నారాయణ ఆశీర్వాదం లభిస్తుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. కాబట్టి ద్వాదశి నాడు మీ పూజ గదిలో ఖచ్చితంగా తులసి దళాలను పెట్టుకొని వెంకటేశ్వర స్వామిని పూజించండి. ఇక పూజలో నైవేద్యంగా అరటిపళ్ళు, బెల్లం నివేదించాలి. ఈరోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని జపిస్తే మీ కుటుంబానికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. చివరిగా లక్ష్మీ నారాయణకు హారతినిచ్చి నమస్కారం చేసి మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇలా ఉదయం పూజ చేసుకున్న తర్వాత సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల లోపు తులసి ఉసిరి చెట్లకు పూజ చేయాలి. స్త్రీలు సాయంత్రం కూడా తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని సాంప్రదాయబద్ధంగా తయారు కావాలి. ఇంటి ముందు అలాగే తులసి కోట ముందు ముగ్గులు వేసుకోవాలి. ఈరోజే తులసి కోట ముందు శంకు చక్రాలను, అష్టదళ పద్మ ముగ్గును వేసుకోవాలి. ఇంట్లో తులసి మొక్క లేకపోతే ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు మీ ఇంటికి ఒక తులసి మొక్కను తెచ్చుకోండి. తులసి మొక్క ఉన్న ఇంట్లో కష్టాలు లేకుండా లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది. విశేషమైన పుణ్యఫలాలు లభించి సర్వ సుఖాలు కలుగుతాయని, పూర్వజన్మ పాపాలు నశించబడతాయని నమ్మకం. ఈ సంవత్సరంలో ఈ రోజైనా సరే దీపారాధన చేయకపోతే వచ్చే దోషం ఈ రోజు దీపారాధన చేయడం వల్ల ఆ దోషాలు పరిహారం అవుతాయి. అలాగే అప్పుల సమస్యలు తొలగిపోయి విపరీతమైన ధనయోగం కలుగుతుంది. సంవత్సరం మొత్తం తులసిని పూజిస్తే వచ్చే ఫలితం ఈ ఒక్కరోజు తులసి అలాగే శ్రీ మహావిష్ణువు స్వరూపమైన ఉసిరి చెట్టును పూజించడం వల్ల వస్తుంది. అలాగే మీ ఇంట్లో ఉసిరి మొక్క లేకపోతే మీ దగ్గరలో ఎక్కడైనా మొక్కలు దొరికితే తెచ్చుకోండి. లేదంటే ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక చిన్న కొమ్మను విరిచి తెచ్చుకొని తులసి కోటలో తులసి పక్కనే నాటి ఇద్దరికి కలిపి వస్త్రం లేదా వస్త్రం మాల సమర్పించండి. ఆ తర్వాత తులసి కోట ముందు దీపం వెలిగించండి. మీకు శాస్త్రోక్తంగా పూజ చేయడం వస్తే చేయండి. లేదంటే మొదట పసుపు గణపతిని చేసుకొని గణపతి పూజ చేయండి. ఆ తర్వాత స్వామి అమ్మవార్ల ఆవాహనం
చేసుకొని గంధం కుంకుమ పూలు అక్షింతలను సమర్పించి సంకల్పం చేసుకోండి. నైవేద్యంగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పాయసాన్ని, అలాగే స్వామివారికి ఇష్టమైన పానకం, వడపప్పు సమర్పించాలి. అలాగే ఈరోజు మీ ఇంట్లో చిన్న కృష్ణుడి విగ్రహం లేదా వెంకటేశ్వర స్వామివారి విగ్రహం ఉంటే బృందావనంలో అంటే తులసి కోటలో ఉంచి పూజ చేస్తే చాలా మంచిది. ఈ పూజను మీరు తులసి కోట వద్దనే చేసుకోవచ్చు, లేదంటే తులసి కోట తీసుకొని వచ్చి మీ పూజా మందిరంలో హాల్లో అయినా ఉంచి చేసుకోవచ్చు. అలాగే ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటే చాలా మంచిది. సాయంత్రం పూజ తర్వాత భోజనం చేస్తే మంచిది. ఈరోజు తులసి ద్వాదశి స్తోత్రం, విష్ణు సహస్రనామం నామాలను చదివితే చాలా మంచిది. ఇలా చదవలేని వారు శ్రీ తులసి దామోదర స్వామియే నమః అని చెప్పుకుంటూ పూజ చేయండి, లేదా ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయ నమః అనుకుంటూ పూజ చేసినా కూడా విశేషమైన ఫలితం కలుగుతుంది. ఈరోజు లక్ష్మీనారాయణ తులసి ఉసిరి స్వరూపంలో పూజిస్తే అది వైకుంఠంలో ఉన్న లక్ష్మీనారాయణకు తప్పకుండా చేరుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో సంపదలు, ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. సో ఇదండి ఇవాళ వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారము. సర్వే జన సుఖినో భవంతు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.